బుద్ధి కర్మానుసారం. మంచి కర్మలు చేసినప్పుడు మంచి బుద్ధి పుడుతుంది. అంటే బుద్ధి అంటే జ్ఞానం, మంచి జ్ఞానం ఉదయిస్తుంది. మంచి కర్మలు చేయని వాళ్ళకి మంచి బుద్ధి పుట్టదు, మంచి జ్ఞానం రాదు, సత్య జ్ఞానం లభించదు. మంచి కర్మలు చేస్తుండాలి, మంచి పుస్తకాలు చదువుతుండాలి, మన మనస్సును పవిత్రంగా ఉంచుకోవాలి, పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అప్పుడే మనకు సత్యజ్ఞానం లభిస్తుంది. సత్యజ్ఞానము ప్రతి అడుగు ఏ విధంగా వేయాలో చెబుతుంది. ఒక క్షణం కూడా మనం పొరపాటు చేయము. ఒక్క క్షణం పొరపాటైనా మన జీవితాన్ని దుఃఖమయం చేయవచ్చు. కనుక పొరపాటు లేని మన జీవనం ఉండాలి. మన వ్యవహారం లోపల ఎక్కడ పొరపాటు జరగకూడదు. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఆచితూచి వేయాలంటే అలాంటి బుద్ధి ఉండాలి. బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి. బుద్ధి మంచిగా చక్కగా పనిచేయాలంటే జ్ఞానం ఉండాలి. బుద్ధి కర్మానుసాన్ని కర్మలు పెంచుకుండాలి. బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి. జ్ఞానాన్ని అర్జిస్తుండాలి, మంచి కర్మలు చేస్తుండాలి, జ్ఞానాన్ని అర్జిస్తుండాలి, ఈశ్వరుని ప్రార్థిస్తుండాలి. ఈశ్వరుని ప్రార్థిస్తే మనసు నిర్మలం అవుతుంది. నిర్మలమైన మనసుకు అర్థం కాని విషయం అంటుండదు. ఎందుకంటే నిర్మలం అంటే సత్వం. అంటే మన బుద్ధిని సాత్వికంగా మనం చేయాలంటే మంచి కర్మలు చేయాలి, మంచి జ్ఞానాన్ని పొందాలి, తర్వాత భగవంతుని ప్రార్థించాలి. ధియో యోనః ప్రచోదయాత్. అతడే మన బుద్ధిని ప్రేరేపించేది. ఎప్పుడు ప్రేరేపిస్తాడు? అతన్ని మనం ధరిస్తే, అంటే దైవత్వాన్ని మనం పొందితే ఈశ్వరుడు మన యొక్క బుద్ధిని సత్కర్మలందు ప్రేరేపిస్తాడు. కనుక మనము ఈశ్వరుని ప్రార్థన చేస్తూ, మంచి కర్మలు చేస్తూ, మంచి జ్ఞానాన్ని అర్జిస్తూ ఉంటే మన జీవితము మనకు మాత్రమే కాదు, ఈ ప్రపంచానికి కూడా వెలుగునిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది.